నమస్తే. ఈరోజు మన ముందు కేవీఆర్ విద్యా సంస్థలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తో ఇన్‌స్టిట్యూట్ నడిపిస్తున్న కేవీఆర్ గారు. వారి గురించి ఈ యొక్క కేవీఆర్ విద్యా సంస్థల యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కేవీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించాలనే ఉద్దేశం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? నేను ఇంతకుముందు పీజీ చేసిన తర్వాత లోకల్‌గా ఒక కాలేజీలో లెక్చర్ చేశానండి. అయితే కొన్ని క్యాంపెయినింగ్ ఇవన్నీ చూస్తూ కొద్దిమంది పేద విద్యార్థులను అబ్జర్వ్ చేశానండి. అంటే 10థ్ క్లాస్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్‌కి వెళ్ళలేని పొజిషను. అలానే కొద్దిమంది అసలు 10థ్ క్లాస్ కూడా చదవలేని పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అంటే పేద విద్యార్థులను కూడా ఏదో రకంగా 10థ్ క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ అలా చేయించి ఈ ఏదో రకంగా నా వంతుగా నేను ఈ ఈ సొసైటీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను సార్ మెయిన్. సార్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఎటువంటి కోర్సులు ఉన్నాయి మీ దగ్గర? డిస్టెన్స్ అంటే స్టార్టింగ్ నుంచి అంటే ఓపెన్ 10థ్, ఓపెన్ ఇంటర్మీడియేట్ అలానే డిగ్రీకి వచ్చేసరికి ఓపెన్ డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీలు అలానే పీజీ వచ్చేసి ఎంఏ అలానే ఎంకాము, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీలు అన్ని కోర్సులు ఉన్నాయి సార్ మన దగ్గర. సార్, మినిమం అర్హత అంటే ఏదైనా కోర్స్ చేయాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి? మినిమం ఒక 10థ్ క్లాస్ కట్టుకుని ఓపెన్ 10th చేయాలనుకున్న వాళ్ళకి ఎటువంటి అర్హత, మినిమం అర్హత? అంటే ఒకటి సార్ 10థ్ క్లాస్ ఉండాలంటే మినిమం అంటే వాళ్ళకి 15 ఇయర్స్ ప్లస్ ఉండాలి. రెండవది స్కూల్లో ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో లేదంటే గవర్నమెంట్ స్కూల్లో 8థ్ క్లాసో, 7థో, 9థ్ ఏదో ఒక క్లాసు చదివి ఉండి ఆ టీసీ అనేది మనకేంటంటే వాళ్ళకి ఏజ్‌ని ప్రూఫ్ చేస్తదనమాట. ఆ ప్రూఫ్ ఉంటే ఆ తర్వాత ఆధార్ ఇవన్నీ మామూలే. ఏదో ఒక టీసీ ఉండాలి. ఆ టీసీ ప్రకారం మనం అడ్మిషన్ చేయగలం. సార్, ఇప్పుడు పీజీ కోర్సులు ఏమున్నాయి మన దగ్గర? పీజీలో ఇవొచ్చేసి ఎంఏ ఉన్నాయి సార్. ఎంఏలో ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషు అలానే ఎకానమీ, పాలిటీ అన్ని కోర్సులు ఉన్నాయండి. అలానే సైన్స్ వచ్చేసి ఎంఎస్సీ ఉంది. ఎంఎస్సీ కెమిస్ట్రీ గానీ, ఫిజిక్స్ కానీ, ఎంఎస్సీ మ్యాథమెటిక్సు అలానే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి సార్. మ్యాక్సిమం కోర్సెస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సార్, ఇప్పుడు కొంతమందికి అపోహ ఏంటంటే రెగ్యులర్‌గా స్కూల్‌కి వెళ్ళి చదువుకొని పాస్ అయ్యి, కాలేజీలకి వెళ్ళి చదువుకొని పాస్ అయ్యి సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. ఇట్లా ఓపెన్‌గా చేసుకుంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వల్ల వీటి వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు రావు అనేది ఒక అపోహ ఉంది. అవును సార్. అంటే వాల్యూ సేమ్ ఉంటుందా? రెగ్యులర్ చదువుకున్న వాళ్ళకన్నా మీ దగ్గర కోర్స్ చేసి సర్టిఫికేట్ సంపాదించుకున్న వాళ్ళకి సేమ్ ఉంటుందంటారా? సేమ్ సార్. ఎలా అంటే యూజీసీ నార్మ్స్ ప్రకారం ఆ క్యాండిడేటు డిస్టెన్స్ అయినా, ఆన్‌లైన్ అయినా, ఓపెన్ అయినా ఈక్వల్ టు రెగ్యులర్. ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదు సార్. మనం ఏ మోడ్‌లో చేసినా గానీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అతను ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, అవసరమైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ప్రమోషన్ వాళ్ళు కావచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్ అండి. ఏ సర్టిఫికేట్ అయినా అంటే ఏ మోడ్‌లో చేసినా గానీ ఈక్వలే. సార్, అగ్రికల్చర్ కోర్సులు ఏమన్నా ఉన్నాయా? బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది సార్. అంటే మనం ఇది ప్రెజెంటు ట్రై చేస్తున్నాం మన దగ్గర తీసుకురావడం కోసం. అదైతే ఎందుకంటే రెగ్యులర్ కోర్స్ కాబట్టి కొంచెం మనం దానికి ఒక అక్రిడిటేషన్ కోసం ట్రై చేస్తున్నాం. అవకాశం ఉంటే అది కూడా త్వరలో వస్తుంది. వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యంగా ఇవాళ యువతకి ఉపయోగపడే కోర్సులు అంటే ఇది చేస్తే ఫ్యూచర్ ఉంటుంది అనేవి మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటారా? ఓకే సార్. ఇది మంచి క్వెషన్ ఇది. మామూలుగా ఏంటంటే సార్ ఇంతకుముందు ఏపీలో సచివాలయం పోస్టులనేవి ఇచ్చారు. అవన్నీ కూడా మాక్సిమం వొకేషనల్‌కి సంబంధించిన కోర్సులే. అంటే మామూలుగా 10థ్ క్లాస్ చదివిన తర్వాత ఇంటర్మీడియేట్ చేస్తే ఇంటర్మీడియేట్‌తో దానికి సరైన పోస్ట్ ఏమీ లేదు ప్రెజెంట్ అయితే. కానీ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఇటు ప్రొఫెషన్ పరంగా అంటే ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఏదైనా ట్రై చేయొచ్చు. రెండవది ఈ వొకేషనల్ కోర్స్ అనేది ఈక్వల్ టు రెగ్యులర్. అంటే ఈ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ప్రైవేట్‌గా జాబ్ చేయొచ్చు. ఏదైనా ప్రొఫెషనల్‌గా అంటే ఓన్‌గా ఆహ్, పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే కంపల్సరీగా ఈ వొకేషనల్ కోర్స్‌తోనే డిగ్రీకెళ్ళిపోవచ్చు. అలానే వొకేషనల్ కోర్స్‌తోనే ఎంసెట్ రాయొచ్చు, నీట్ రాయొచ్చు. ఈక్వల్ టు రెగ్యులర్ కోర్సులండి. ఏదైతే జనరల్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఉన్నాయో ఆ కోర్సులతో పాటు ఈ వొకేషనల్ కోర్సులు వాల్యుబుల్. సార్, ఒక వ్యక్తి 8th క్లాస్ వరకు చదువుకుంటూ మధ్యలో చదువు అనివార్య కారణంగా మానేసి అవును సార్. అతని వయసు ఒక 30 సంవత్సరాలు ఉంటుంది. ఓకే సార్.
ఆయన 35 ఏళ్ళకి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఉండి డైరెక్ట్ డిగ్రీ కట్టొచ్చు అంటారు. 10th చదువుకుంటే 10th ఇంటర్ చదువుకుంటే అంటే ఒకసారి 3 ఇయర్స్ బ్యాక్ వరకు వితౌట్ క్వాలిఫికేషన్. అంటే ఏ క్వాలిఫికేషన్ లేకున్నా గూడా 18 ఇయర్స్ ఉంటే ఎంట్రన్స్ టెస్ట్‌తో డిగ్రీ అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఈ 3 ఇయర్స్ నుంచి కంపల్సరీగా 10థ్ క్లాస్ ఉండాలి. అలానే ఇంటర్మీడియేట్ అవ్వాలి. ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ అవ్వాలి. ఇప్పుడేంటంటే ప్రెజెంట్ ఈ టీటీసీ, బీఈడీకి ఒకటి ఇచ్చేస్తారు ప్రెజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేటు ఇప్పుడు అంటే ఎంట్రన్స్ టెస్ట్‌తో డిగ్రీ చేసుంటే, వాళ్ళు బీఈడీ చేయాలంటే కంపల్సరీ ఇంటర్మీడియేట్ అడుగుతున్నాడు. అందుకనే ఈ యూజీసీ ప్రకారం అంటే ఇండియాలో ఏ యూనివర్సిటీ అయినా సరే, ఏ స్టేట్ అయినా సరే 10థ్ క్లాస్ లేకుండా ఇంటర్మీడియేట్ లేదు. అది డిగ్రీ ఉండదు. అంటే 10థ్ క్లాసు, ఇంటర్మీడియేటు ఇవి 2 ఉంటేనే డిగ్రీ. ఈ 10థ్, ఇంటర్ లేకుండా డిగ్రీ డైరెక్ట్ డిగ్రీ అనేది ప్రెజెంట్ ఎక్కడా లేవు సార్ అవి. వాల్యుబుల్ కూడా కాదు. మెయిన్. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మన ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదివినోళ్ళకి స్టడీ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్, తర్వాత వాళ్ళకి ఎన్ని కావాలి జాబ్ సర్టిఫికేట్లు కూడా అవును సార్. కావాల్సి అవును. వస్తుంది. మరి 8th చదివిన అతను 10th కట్టి 10th తర్వాత ఇంటర్ చేసి ఇంటర్ తర్వాత డిగ్రీ చేసి బీడీకి వెళ్ళాలంటే వీళ్ళకి సర్టిఫికేట్స్ అంటే ఇబ్బంది కదా. అలా ఇబ్బందేం కాదు సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ కట్టారు. ఏపీ అయితే ఏపీ ఓఎస్ఎస్ అంటాం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ద్వారా. తెలంగాణ అయితే టాస్ అంటారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ అనమాట. అయితే ఏదైతే ఈ కుర్రోడిని ఒక క్యాండిడేట్ మనం 10థ్ క్లాస్ జాయిన్ చేపించామో బోర్డ్ ద్వారా, వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత అంటే పాస్ అయిన తర్వాత 10థ్ క్లాస్ మెమోతో పాటే స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడైతే మామూలుగా రెగ్యులర్ చదువుతూనేమో స్కూల్ వాళ్ళు ఇస్తారు. డిస్టెన్స్‌లో చేశాడు కాబట్టి, ఓపెన్‌లో చేశాడు కాబట్టి బోర్డ్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. అంతిమంగా అంటే ఫైనల్‌గా డిస్టెన్స్ అయినా, రెగ్యులర్ అయినా ఆ పిల్లాడికి ఎక్కడా నష్టం జరగదు సార్. సార్ ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ 2008లో పెట్టారు. అవును సార్. ఇప్పుడు సుమారుగా ఒక ఓ 17 సంవత్సరాలు సుమారుగా ఉంది. ఉన్నది. ఈ స్పాన్‌లో మీ దగ్గర చదువుకొని, మీ దగ్గర సర్టిఫికేట్ పొంది, ప్రభుత్వ ఉద్యోగాలు గాని, ప్రైవేట్ ఉద్యోగాలు గాని చేస్తున్నవారు ఎవరైనా ఉన్నారా? ఓకే సార్. మంచి క్వెషన్. మనకి 2008లో టీటీసీ ఉండేది సార్ బాగా. అప్పట్లో మనం ఫేమస్ బాగా. అవును. టీటీసీలో ఒక 500-600 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇంటర్మీడియేట్ తర్వాత కోర్స్ అది. టీటీసీ తర్వాత బీఈడీ సంబంధించిన టెట్ పెట్టారు. 2009, 10 ఆ టైంలో. ఆ తర్వాత డీఎస్సీ అని గాని, అంటే టీటీసీ ద్వారా ర్యాంక్ పొంది వాళ్ళు డీఎస్సీ చేసిన వాళ్ళున్నారు. డీఎస్సీ ద్వారా జాబ్‌లొచ్చిన వాళ్ళున్నారు. అలానే బీఈడీ ద్వారా బీఈడీ చేసిన వాళ్ళు మన దగ్గర టెట్, డీఎస్సీ కోచింగ్ తీసుకొని టీచర్ పోస్ట్ వచ్చినోళ్ళున్నారు. కానిస్టేబుల్ వాళ్ళున్నారు. అలానే రీసెంట్‌గా 2019లో సచివాలయం పోస్ట్‌లు ఒకటి తీశారు సార్. దానికి కూడా కోచింగ్ ఇచ్చాము. సుమారుగా 65 పోస్టులొచ్చినాయి ఎట్ ఏ టైమ్‌లో. ఏఎన్ఎం, వెటర్నరీ, అలానే మహిళా పోలీసు, సచివాలయానికి సంబంధించిన పోస్టులు మాక్సిమం మన దగ్గరే సార్ లోకల్‌గా వచ్చింది. అలానే లాస్ట్ ఇయర్ కూడా వెటర్నరీ పోస్టులు ఇచ్చారు కోచింగు. ఆ వెటర్నరీ పోస్టులు కూడా 11 పోస్టులొచ్చినాయి మనకి. అంటే మన దగ్గర ఈ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేయడమే కాకోకుండా కోచింగ్ ద్వారా కూడా వాళ్ళకి అది కోచింగ్ ఇచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా మినిమమ్ 200+ ఉంటారు మన దగ్గర. జాబ్‌లు వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ యాహ్! వచ్చిన వాళ్ళు. దీంతోనే ఈ స్ఫూర్తితోనే ఈ సంవత్సరం నుంచి మనం వొకేషనల్ కోర్సు కాలేజీ స్టార్ట్ చేస్తున్నారు. అంటే జనరల్ కోర్స్‌తో పాటు వొకేషనల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ కోచింగ్ ఇచ్చేవాళ్ళం. ఈ క్వాలిఫికేషన్ కూడా ఇస్తే అంటే పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ పరంగా ఇస్తే బాగుండని చెప్పేసి అడ్మిషన్ కొన్ని ఎక్కడెక్కడో ఇచ్చేవాళ్ళం బయట. ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం నుంచి మనం జూనియర్ కాలేజ్ ఒకటి, అలానే జూనియర్ కాలేజ్‌తో పాటు వొకేషనల్ కోర్సులు కూడా ఒక కాలేజ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ పర్మిషన్ కూడా వచ్చింది మనకి. నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి వొకేషనల్ కోర్సులు ఏవైతే మనకి ఏఎన్ఎం, ఎంఎల్టీ, ఫిషరీస్ కానీ, మనకి సర్వేయర్ సీటీ అంటారు అది ఫిజియోథెరపీ మాక్సిమం అండి. అంటే ఈ యువతకి ఉపాధితో పాటు అంటే ఇటు ప్రక్క చదువు అంటే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో పాటు చదువుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ పరంగా కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి. ఏదో రకంగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో రీసెంట్‌గా కాలేజీ కూడా తీసుకున్నాం. అన్ని పర్మిషన్ వచ్చింది సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆహ్, మన ఎయిమ్ అంతా అదే సార్. వాళ్ళని ఎడ్యుకేషన్ ఇవ్వాలి. క్వాలిఫికేషను ఇంప్రూవ్ చేయాలి. దాంతో పాటు వాళ్ళని ప్రొఫెషనల్‌గా వృత్తిపరంగా ప్రైవేట్ పరంగా కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు. అంటే ఈ చదువుకునే పిల్లలు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకోకుండా ఏదో రకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈ ఈ విధంగా మనం స్టార్ట్ చేయడం జరిగింది సార్. సార్ సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కోర్స్ కూడా ఉన్నాయి.
ఓకే సార్. మన దగ్గర డిస్టెన్స్ ద్వారా. అవి గూడా ఉన్నాయి సార్. ఏంటంటే మనకి డిగ్రీ చేసిన తర్వాత బీఎల్ఎస్ ఉంది సార్. దాన్ని బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అంటారు. అలానే ఈ బీఎల్ఎస్సీ చేసిన తర్వాత ఎంఎల్ఏసీ ఉంది సార్. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అంటారు. ఇవి 2 లైబ్రరీకి. అలానే సీఎల్ఐసీ లేకపోతే దీన్ని డీఎల్ఐసీ అంటారు. దీని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ సార్. ఇది 6 మంత్స్ కోర్సే. ఇది ఎన్ఐఓఎస్ ద్వారా ఉండిద్ది. నేను లాస్ట్ టైము హైదరాబాద్ ఎళ్ళాం. రీజనల్ కోఆర్డినేటర్ కూడా కలిసొచ్చాము. నెక్స్ట్ మంత్ మాక్సిమం ఈసారి మనకు గూడా ఆ పర్మిషన్ రాబోతుంది. అంటే ఒక లైబ్రేరియన్‌గా జాయిన్ అవ్వాలంటే సీఎల్ఐసీ అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట వాళ్ళు. బుక్స్ సప్లై చేయటం, ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద, డిగ్రీ మీదేమో లైబ్రేరియన్ అంటారనమాట. ఇక అదే ఇవన్నీ సీఎల్ఐసీ, బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ ఈ కోర్సెస్ అన్నీ మన దగ్గర ఉంటాయి. కేవీఆర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నాయి సార్. సిఎల్ఎస్సి చేయాలంటే కంపల్సరీ టీసీ ఉండాలి కదా సార్, ఇంటర్మీడియేట్ తర్వాత అవన్నీ కామన్ సార్. అయితే డిస్టెన్స్‌లో టీసీలు అవసరం లేదు సార్ మామూలుగా. యూనివర్సిటీ వాళ్ళు ఎక్కడ గూడా టీసీని అప్‌లోడ్ చేయమని అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేశారనుకోండి సార్. ఓ ఓ క్యాండిడేట్ నాగార్జున యూనివర్సిటీలో డిగ్రీ చేస్తే, డిగ్రీ చేసిన తర్వాత బీఎల్ఐసీ జాయిన్ అవ్వాలి. వాళ్ళకేంటంటే 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఆ సర్టిఫికేట్స్ ఉంటే చాలు. టీసీ ఎక్కడ గూడా మనకి రెగ్యులర్ కోర్స్ నుంచి డిస్టెన్స్‌లో జాయిన్ అయ్యేటప్పుడు ఎక్కడ టీసీ అడగరు సార్. దానివల్ల ఇబ్బందేం గాదు. మీ కేవీఆర్ విద్యా సంస్థలు అంటే మీ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మనం ప్రెజెంట్ వీటికి బ్రాంచెస్ ఉన్నాయి సార్. అంటే మెయిన్ వచ్చేసి మనది విస్సన్నపేట, అలానే విజయవాడలో ఏలూరు రోడ్‌లో ఉంది, మైలవరంలో ఉంది, తెలంగాణ స్టేట్ అయితే వియ్యంబంజర్‌లో ఉంది, అలానే తిరువూరులో ఉంది. ఈ మాక్సిమం ఒక 5, 6 బ్రాంచెస్ ఉన్నాయి సార్. మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎక్కువ అడ్మిషన్ చేయాలి, ఎక్కువ మందికి ఉపయోగపడాలి అనేది మన ఎయిమ్ సార్ మెయిన్. సార్ ఇప్పుడు అబ్రాడ్‌గా ఎంబీబీఎస్ వేరే దేశాల్లో అవును చేయాలనుకుంటున్నారు. సార్. దానికి మీ దగ్గర నుంచి అవకాశాలు ఉన్నాయా? తప్పనిసరి సార్. ఏంటంటే ఇంటర్మీడియేట్ బైపీసీ చేసిన తర్వాత నీట్ రాయాలి సార్. ఎంబీబీఎస్ సీట్ రావాలంటే. మన ఇండియాలో కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉండటం వల్ల 720కి 600 వచ్చినా గానీ సీట్ వచ్చే పరిస్థితి లేవు సార్. ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళ ఎంబీబీఎస్ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి అబ్రాడ్‌లో మనం ఒక కన్సల్టెన్సీ తీసుకోవడం జరిగింది. అదేంటంటే రష్యాలో ఒక కిర్గిజిస్తాన్ సంబంధించి ఒక బిష్కెక్ అనే యూనివర్సిటీలో మనం టై అప్ అయ్యామండి. దాంట్లో ఏంటంటే నీట్ క్వాలిఫై ఉంటే చాలు. 5½ ఇయర్స్ కోర్స్ ఇది. కంపల్సరీ నీట్ క్వాలిఫై ఉండాలి సార్ అవ్వాలి మాక్సిమం. కూడా. అయితే నీట్ క్వాలిఫై అవ్వకపోయినా తీసుకోవచ్చు సార్. కాకపోతే ఏంటంటే ఎంబీబీఎస్ అలానే ఎంఎస్ కూడా ఔట్ ఆఫ్ ఏ చేస్తే సర్వీస్ కూడా ఔట్ ఆఫ్ ఏ చేయాలి. ఇండియాలో చేయదు కాదు. అందువల్ల నీట్ క్వాలిఫై ఉంటేనే బెటర్ సార్ మనకి. ఎందుకంటే మన ఇండియా నుంచి బయటికెళ్ళిపోయి 5½ ఇయర్స్ చదివిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి సర్వీస్ చేయాలని ఉండుద్ది కాబట్టి ఎవరికైనా ఆశ ఉంటది కాబట్టి నీట్ క్వాలిఫై ఉన్న వాళ్ళకి ప్లస్ సార్ అది బెటర్ అది. అయితే మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ ఇది మినిమమ్ అంటే 28 లాక్స్‌కి ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు సార్ ఇది. ఈ కోర్స్ 5½ ఇయర్స్ ఉండిద్ది. మనం ఏదైతే ఇదొచ్చేసి 11 అంటే సెమిస్టర్ వైస్ ఎగ్జామ్స్ సార్ ఇవి. ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ పూర్ పీపుల్ వాళ్ళ పిల్లాడు ఎంబీబీఎస్ చేయాలంటే ఒకేసారి అంటే మన ఇండియాలో అయితే 1,50,00,000 అవుతుంది సుమారుగా. ఒకేసారి ఫీజు కట్టడం ఇబ్బంది కాబట్టి సెమిస్టర్ వైస్ కట్టుకోవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 2,00,000 2,50,000 ఒక సెమిస్టర్ కట్టుకోవచ్చు. అంటే ఈ 5.5 సంవత్సరాల్లో సుమారుగా 11 సార్లు ఏ సెమిస్టర్‌కి ఆ సెమిస్టర్ కాలేజీ అకౌంట్‌లో వేసుకోవచ్చు. ఈజీగా అదొకటి. తర్వాత ఇండియన్ ఫుడ్డే సార్ అక్కడ గూడా. మన ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో గూడా మన ఇండియన్ ఫుడ్డే. ఫ్యాకల్టీ గూడా మన ఇండియన్స్ వాళ్ళే. మన కుకింగ్ వాళ్ళు గూడా మన వాళ్ళ నుంచి మన దగ్గర నుంచి పంపించామనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో చదివిన వాళ్ళు మన ఇండియాలో సర్వీస్ చేయాలంటే నెక్స్ట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి సార్ ఎలిజిబుల్ టెస్ట్. దానికి మామూలుగా అయితే కష్టం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్ నుంచే మన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఫ్యాకల్టీ పంపిస్తున్నాం కాబట్టి వీడియోలకి టెట్ పెట్టినట్టు మనకి బీఈడీ వాళ్ళకి టెట్టాలను వీళ్ళకి ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసి వచ్చిన వాళ్ళు మన దగ్గర మళ్ళీ సర్వీస్ చేయాలంటే ఎలిజిబుల్ టెస్ట్ ఉంటుంది సార్. దాన్ని నెక్స్ట్ అంటారు. ఈ నెక్స్ట్ ఎగ్జామ్‌కి స్టార్టింగ్ నుంచే మన ఇండియన్స్ నుంచే మన ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, ఖమ్మం నుంచి కొంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు సార్ అక్కడ. స్టార్టింగ్ నుంచే నెక్స్ట్ ఎగ్జామ్‌కి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అది ప్రిపరేషన్ అన్నమాట. కోచింగ్ అనమాట. అలాగే లాస్ట్‌లో ఈ 5½ ఇయర్స్ తర్వాత మనం ఈ ఏపీకొచ్చిన తర్వాత లేకపోతే తెలంగాణకొచ్చిన తర్వాత మన పిల్లలకి ఒక 3, 4 మంత్స్ మనం ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు క్వాలిఫై అయ్యి ఇక్కడ సర్వీస్ చేసే విధంగా మనం ట్రై చేస్తాం. ఎలాంటి ఇబ్బంది లేదు. స్టార్టింగ్ మనం ఏదైతే మాట చెప్పామో ఫస్ట్ ఒక అగ్రీమెంట్ చేస్తారు వాళ్ళకి.
ఈ టైంలో ఇంత అమౌంట్ అవుద్ది. ఎలా అవుద్ది? ఈ ప్రాసెస్ ఎలా అని జెప్పేసి. వాళ్ళని ఇక్కడ స్టార్టింగ్ నుంచి వీసా నుంచి అక్కడ తీసుకెళ్ళి జాయిన్ జేపిచ్చి, ఈ 5 ½ ఇయర్స్ క్లాస్‌లో అయిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికొచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే వరకు మనది రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. మన ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో సార్ అంటే వాస్తవంగా ఈ డిస్టెన్సే గాదు. ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో అంటే కనీసం ఓపెన్ 10థ్ గాని, లేకపోతే ఓపెన్ ఇంటర్ గాని, లేకపోతే డిగ్రీ గాని కావచ్చు. ఫీజు కట్టలేని వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే వాళ్ళు బాగా పేదవాళ్ళు అయి ఉండాలి. రెండోది పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటే, అది సింగిల్ పేరెంట్ అయినా కావచ్చు. అలాంటి వాళ్ళకి మేమే కొంత ఫీజు పే చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా మా వంతుగా నేను కృషి చేస్తానని, అది మెయిన్ నా టార్గెట్ కూడా అదే సార్. ఏంటంటే నేను కూడా ఏదో ఒక సర్వీస్ చేయాలి. మరి అన్నీ ఏదో ఒక సర్వీస్ అంటే ఫైనాన్షియల్‌గా మనం సపోర్ట్ చేయలేకపోయినా గానీ, నేను కూడా ఏదో ఒక సర్వీస్ చేయాలని ఒక ఆశ ఉండేది. అది ఈ విధంగా అంటే ఒక క్యాండిడేట్‌కి ఏదో ఒక ఫుడ్ పెట్టో, లేదంటే ఒక ఫైనాన్షియల్‌గా ఒక సపోర్ట్ చేస్తే, ఆ కొద్ది కాలం వరకే ఉండేది. తర్వాత అతను మళ్ళీ లైఫ్ లాంగ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సొస్తది. కానీ నా ఎయిమ్ ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ చేస్తే అంటే ఒక కుర్రోడికి 10థ్ క్లాస్ లేదా ఇంటర్మీడియేట్ లేకుంటే డిగ్రీ గనక క్వాలిఫికేషన్ చేసుంటే, అతను ఈ క్వాలిఫికేషన్‌తో ఏదో ఒక జాబ్ చేసే తన ఛాన్సెస్ కాళ్ళ ఉంటాయి. మీద తను నిలబడే తప్పనిసరిగా అతని కాళ్ళ మీద అతను నిలబడే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరి మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఈ క్వాలిఫికేషన్‌తో అతను ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ప్రొఫెషన్ ఏదైనా చేసుకోవచ్చు. లేదంటే గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తాడు. అతను లైఫ్ లాంగ్ జీవితాంతం కూడా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అంటే మనం టెంపరరీగా కాకోకుండా మనం చేసే హెల్ప్ అనేది అతను లైఫ్ లాంగ్ హ్యాపీగా గడపడం కోసం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకోకుండా, లేదంటే ఫ్యామిలీని మంచిగా నడపడం కోసం ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే హెల్ప్ చేస్తే బాగుంటుందని ఈ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. మెయిన్ ఉద్దేశం అది. ఓకే సార్. థాంక్ యూ. నిరుద్యోగులు, చిరుద్యోగులు, మహిళలు, యువత ఎంతోమంది ఎంతో చదువుకోవాలని కోరికతో ఉండి వారికి మధ్యంతరంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేసినప్పటికీ కూడా ఇలాంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల పీజీ కోర్సులు కానీ, సర్టిఫికేట్ కోర్సులు కానీ చేసుకొని ఇంకా ఎంబీబీఎస్ కూడా చేయాలని మా స్థానం చాలదు అనుకునే వాళ్ళు కూడా ఎంబీబీఎస్ కోర్స్ కూడా అందిస్తున్న కేవీఆర్ విద్యా సంస్థలు వారి అధినేత వారి విలువైన సమయం మనకు కేటాయించారు. వారు ఇలాంటి అవకాశాలు కల్పిస్తూ ఎంతోమంది యువతకి అవకాశాలు కల్పిస్తున్నందుకు మన మన ఈ ప్రాంతంలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.